ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేటి వార్తలు ఒకసారి చూద్దాం. ఏదైతే మరి పోసాని సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సంబంధించి సిఐడి కస్టడీ కూడా ముగిసింది. దాదాపు 5 గంటల పాటు ఆయన్ని విచారించారు. ఏదైతే సిఐడి కేసు సంబంధించి ఏదైతే 111 సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఆయన పోసాని కృష్ణమురళి కూడా ఈరోజు ఉదయం 10 గంటలకి అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనే ప్రశ్నల వర్షం కురిపించారు. ఏదైతే మరి సిఐడికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు వేసినటువంటి నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో విచారణ సరిగా సహకరించలేదని కూడా పోలీసులు వివరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మరి అటు న్యాయమూర్తి కూడా మరి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా విచారణ అనంతరం కూడా జడ్జి ముందు హాజరుపరచాలని కూడా ఆయన ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయన్ని జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ అటు గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 కేసుల్లో ఇప్పటికే బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మరో కేసులో ఏదైతే సిఐడి పెట్టినటువంటి కేసు బెయిల్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు బెయిల్ వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా అభివృద్ధిపై అడుగులు వేస్తున్నారు. ఏదైతే పశ్చిమ నియోజకవర్గ సంబంధించినటువంటి గల్లా మాధవి కూడా మరి అభివృద్ధికి నడుం బిగించారు. ఏదైతే మరి దాదాపు 1,79,00,000 రూపాయల నిధులతోటి కూడా సిమెంట్ రోడ్లు వేసేందుకు కూడా సాయిబాబా రోడ్లో ఈరోజు శంకుస్థాపన నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి నేతలకి కార్యకర్తలకు కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతాను, ఏదైతే కూటమి సర్కారు సహకారంతో కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఏదైతే 1,79,00,000కు సంబంధించినటువంటి సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన చేసి రానున్నటువంటి రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు, గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తానంటూ కూడా ఆమె ప్రజలకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లాలో ఒక మేజర్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి వినుకొండ పట్టణంలోనే కొత్తపేట గీతాంజలి స్కూల్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే మరి ఒక మహిళ 75 సంవత్సరాల మహిళ పైన దాడి చేసి ఆమెని హతమార్చి కూడా ఆమె బంగారం దొంగలించినటువంటి పరిస్థితి అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోనే కొత్తపేట ఆ ఏరియాలో గీతాంజలి స్కూల్ వద్ద ఈ ఘటన జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఐ, అదేవిధంగా నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా ఈరోజు ఉదయం క్లూస్ టీంతో కూడా తనిఖీ నిర్వహించారు. ఏదైతే మరి ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ ఆరా తీస్తున్నారు. అటు ఏదైతే గతంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. ఏదైతే మరి 75 సంవత్సరాల కలిగినటువంటి కోటి రత్నం అనే ఒక మహిళ పైన ఆమె పైన దారుణంగా కూడా హతమార్చి ఆమె మెల్ల ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఇలాంటి ఘటనలు చూస్తే మనకు తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాటిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. ఇంతవరకు కూడా ఆ కేసు ఇంతవరకు ఛేదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జిల్లా ఎస్పీ అక్కడ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పైన కూడా ఏదైతే ఆధారాలు సేకరిస్తున్నారు, ఖచ్చితంగా నిందితులను పట్టుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్సీలకు సంబంధించి కాలపరిమితి పూర్తయింది. ఈరోజు 5 ఎమ్మెల్సీలకు కూడా వీడ్కోలు పలికారు. ఏదైతే 5కు సంబంధించి కేఎస్ లక్ష్మణ్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వామపక్షాల నేతగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేతగా ఇటీవల ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఓటమి చవి చూసినటువంటి నేపథ్యంలో కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా యనుమల రామకృష్ణుడు, అదేవిధంగా రామారావు, అదేవిధంగా తిరుపతి నాయుడు, ఇల్లా వెంకటేశ్వర 5 కూడా అటు ఆలపాటి రఘువర్మకు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు శాసన మండలికి సంబంధించినటువంటి సభ్యులకు కూడా వీడ్కోలు పరిచారు. ఈరోజు ఫోటో కాల్ ప్రోగ్రాం కూడా కొనసాగుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతను కూడా ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఒక వీడ్కోలు పలుకుతో కూడా ఫోటోషూట్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. రానున్నటువంటి రోజుల్లో అటు శాసన మండలి సభ్యులు కానీ, అదేవిధంగా శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలపైన కూడా పోరాడాలి, ప్రజా సమస్యలపైన పూర్తిగా అటు సభలో మాట్లాడాలంటూ కూడా సీఎం సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పట్టణంలోనే డ్వాక్రా ప్రెసిడెంట్గా చేస్తున్నటువంటి బ్యాంకులో చెల్లింపులకు సంబంధించి కూడా
10 మంది బాధితులు మహిళ అటు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఫిర్యాదు చేశారు. ఏదైతే మరి 10 మంది బాధితులు మహిళకు సంబంధించి కూడా ఎస్పీ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ కూడా మమ్మల్ని మోసం చేశారు, ఏదైతే 7,70,000 రూపాయలు కూడా మహిళలు కొంతమంది మమ్మల్ని మోసం చేశారంటూ కూడా అటు ఎస్పీని ఫిర్యాదు చేశారు. ఏదైతే మరి సంగడిగుంటకు చెందిన మల్లిక డోక్రా గ్రూప్ ప్రెసిడెంట్గా ఉండి తమ వద్ద నుంచి 7,70,000 రూపాయలు తీసుకొని బ్యాంకులో చెల్లించకుండా అటు పరారైందంటూ కూడా వారు ఫిర్యాదు చేశారు. తోటి ఆ డోక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచుగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు బ్యాంకర్స్ మేనేజర్స్ కూడా వీటిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మన పల్నాడు ప్రాంతంలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగింది. అటు గుంటూరు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇటీవల ఇదే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా డోక్రా మహిళలకు సంబంధించి అటు లీడర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వారిపైన కూడా పూర్తి స్థాయిలో అటు ఎంత మేరకు వారు నిజాయితీ ఉంటుంది, ఖచ్చితంగా లీడర్ను పెట్టుకునేటప్పుడు తోటి 10 మంది మహిళలు కూడా వారిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇలా దృష్టి పెడితే ఖచ్చితంగా ఇలాంటి చర్యలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఆ దిశగా కూడా పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. ఏదైతే మరి 10 రోజుల పాటు విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అటు కుటుంబ సమేతంగా కూడా అమెరికా పర్యటన ముగించుకొని వస్తున్నటువంటి సమయంలో కూడా అటు ప్రజలు కూడా నరసరావుపేట ప్రజలు అటు నాయకులు కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు. ఏదైతే ఆయన విమానాశ్రయం నుంచి కూడా ఆయన్ని ఘన స్వాగతం పలుకు కూడా నరసరావుపేటకి తీసుకొచ్చారు. ఏదైతే మరి విదేశీ పర్యటన దాదాపు 10 రోజుల పాటు తెలుగువారితో ఆయన పర్యటించారు. ఏదైతే మరి ఉద్యోగ అవకాశాలు నరసరావుపేట నియోజకవర్గంలో అటు నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన అటు పూర్తి స్థాయిలో అటు కార్యకర్తలకు కానీ అదే విధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కంపెనీలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 10 రోజుల పాటు ఆయన అమెరికా పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఏదైతే మరి గతంలో 2024 ఎన్నికల్లో కూడా అమెరికా నుంచి చాలామంది ఇటు ఈ ప్రాంత ప్రజలు కూడా మరి ఆయన గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకి మరింత సహకారం అందించాలి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు చదివి ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థుల కోసం కూడా ఆయన పూర్తి స్థాయిలో కృషి చేయాలంటూ కూడా అటు అమెరికాలో ఉన్నటువంటి అనేక మంది కంపెనీలు కూడా ఆయన ప్రతిపాదించారు. ఏదైతే మరి దానికి సానుకూలంగా వ్యవహరించినటువంటి అటు తెలుగు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా నరసరావుపేట వాడవాడల్లో కూడా ఆయన ఏదైతే అమెరికా నుంచి వస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన ఘన స్వాగతం పలికి కూడా పెద్ద ర్యాలీగా కూడా తీసుకొచ్చి అటు నరసరావుపేట ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అరవింద్ బాబు ముగించుకొని విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత కూడా అటు నరసరావుపేట ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా వార్తలు ఇవి. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.